హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకందన వ్లాగ్స్. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పచ్చికారంతో కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా పచ్చిమిరపకాయ కోడిగుడ్డుతో చేసుకునే కూర వేడివేడిగా చపాతీల్లోకి, పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4 జీడిపప్పు, 6-7 పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక 4 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగేలోపు మరోవైపు ఎగ్స్ ఉడకపెట్టుకొని ఇవి ఉడికాక ఎగ్ షెల్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదే బండిలో తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోండి. కొత్తిమీర కూడా బాగా వేగాక వీటిని కూడా ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి చల్లారాక బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇదే బండిలో మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఎగ్స్ వేగాక పక్కన పెట్టుకొని ఇందులోనే కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకొని వేయించుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని గ్రేవీలో కలిసేటట్టు అన్నీ నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కోడిగుడ్డు కూర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా కోడిగుడ్డు కూర ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.